నమస్తే అండి. మనకి వేసవికాలంలో చలవ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తారు కదండీ! వంటల్లో గూడా పులుసులు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా! సో, ఈరోజు నేను చేసేది ఉల్లి పులుసండి. మనం ఇంతకుముందైతే కేరళ స్టైల్ ఉల్లి పులుసు అయితే చేసుకున్నాము. అది లాంగ్ వీడియోలోని. ఇప్పుడు షార్ట్ వీడియోలో నార్మల్‌గా మన ఆంధ్రాలోని ఏ విధంగా ఉల్లి పులుసు చేసుకుంటారో అది చూపించబోతున్నానండి. దీనికైతే చిన్న ఉల్లిపాయలు తీసుకుంటేనే బావుంటుందండి. తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో పని అంత ఎక్కువగా ఉంటుందండి. చాలా చిన్న ఉల్లిపాయ కదా! మనం కడిగి తీసి ఆ తొక్క తీసి మళ్ళీ కడిగి ఇవన్నీ చేయడానికైతే టైం పడుతుంది. సో, చక్కగా ముందే నానబెట్టేసుకుంటే ఈజీగా పైన తొక్కలైతే వచ్చేస్తాయండి. తర్వాత 1కి 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి 2, 3 రోజులు నిల్వ కూడా ఉంటుంది పులుసు. దీనికి ఒక టమాటో, పచ్చిమిరపకాయలు అంటే నేను తీసుకున్న ఈ మాత్రం ఉల్లిపాయలకి ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు. పులుసు చేస్తున్నామంటే కంపల్సరీగా ఉండాల్సిన మెంతులు కదండీ! సో, మెంతులు వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్నగా మనం ఉల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాము కదండి చిన్న ఉల్లిపాయలు అందులో వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత అందులోకి టమాటోస్ మనం వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్లా కూడా చేసి వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా కూడా నచ్చితే యాడ్ చేసుకోవచ్చండి. మనం నార్మల్ పులుసు చేస్తున్నాం కాబట్టి దీనికి గరం మసాలా అంత అవసరం పడదండి. తర్వాత పులుపు కోసం చింతపండు ముందే నానబెట్టుకుంటున్నాం కదా, దాన్ని రసం తీసి ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే మనకి ఉల్లి పులుసు అనేది రెడీ అయిపోతుందండి. అయితే దించే 5 నిమిషాల ముందు చిన్న బెల్లం ముక్క, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల నుంచి మూత పెట్టేస్తే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఇది వెంటనే తినే కన్నా ఉదయం చేసుకొని సాయంత్రం తిన్నా లేదా ఈరోజు చేసింది రేపు తిన్నా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సులకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.